ప్రకటన గ్రంథం 1:7. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు. ఇదిగో ఆయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. మేఘారుడే వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూసెదరు. భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుందరు. అవును ఆమె. ఈ వచనంలో పెద్ద సమస్యలు ఉన్నాయి. ఈరోజు కొంచెం మనం ఆలోచించి తర్వాత వచనాల దగ్గరికి వెళ్తాం మనం. అందుకే కంగారు పడొద్దు అంటున్నాను. ఆయన మేఘారుడే వచ్చున్నాడన్న మాట రెండవసారి ప్రభు వస్తారు, అది వాస్తవమే. రెండవసారి వస్తారు అంటే దానికి ఒక్క దానికే అది సంబంధించిందా అని మనం ఆలోచించాలా. ఈ వచనం యేసుక్రీస్తు ప్రభు వారు మొదటిసారి రావడం వాస్తవమే కదా, వాస్తవమే. అలాగే రెండవసారి కూడా ఆయన వస్తారు, ఇది కూడా వాస్తవమే. ఇది కూడా వాస్తవమే. రెండవసారి కూడా ఆయన వస్తారు. ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే మొదటిసారి వస్తారు, వచ్చారు, సమస్య లేదు, వచ్చారు ఆయన. రెండవసారి వస్తారు, అందులో సమస్య లేదు. ఈ మొదటిసారి వచ్చినప్పుడు రెండవసారి రాబోతున్నాడు కదా ఆయన. ఈ మధ్యలో ఆయన ప్రత్యక్షత ఎప్పుడైనా జరిగిందా? ఏమంటారు? మధ్యలో ఆయన ఎప్పుడైనా కనిపించాడా? ఎప్పుడైనా వచ్చాడా? లేదు లేదు లేదని మనం అందరం అంటాం. చెప్తాను నేను చెప్పడానికి వచ్చాను. ఈ మధ్యలో ఆయన ప్రత్యక్షత 2 సార్లు జరిగింది. ఎలా జరిగిందో కాసేపు ఆగితే మీకే తెలుస్తుంది. ఆయన ఎలా వచ్చాడో కూడా మీకు చెప్తాను. ఇది ముందు మనకు అర్థం అవడానికి పాత నిబంధనలో కొన్ని విషయాలు చదివి అక్కడికి వద్దాం. ఇది ముందు అర్థం అవ్వాలంటే దానికి ముందు కొన్ని సంగతులు తెలిస్తే మనకు విషయం అర్థం అవుతుంది. ఏం రాసుకుంటారంటే ఇక్కడ ఇదిగో ఆయన మేఘారుడే వచ్చున్నాడు అని రాసుకుంటే అక్కడ ఇదిగో ఆయన మేఘారుడే వచ్చున్నాడు. ప్రకటన 1:7. చెప్పేస్తాను, ఎందుకు చెప్తాను బ్రదరు? రోమనుకి 1. పాత నిబంధన కాలంలో క్రీస్తు ప్రత్యక్షత. క్రీస్తు వారు ఆది అంతం లేనివాడని చెప్పారు. ఆయన నరవతారానికి ఆది అంతం ఉంది. నిత్యత్వానికి సంబంధించి ఆయనకి ఆది అంతం అనేది లేదు. నరవతారానికి సంబంధించి ప్రారంభం ఉంది, జన్మించాడు, ముగింపు ఉంది, మరణించాడు. అది అర్థమైతే మరియమ్మ గర్భమందు జన్మించడంతో క్రీస్తు ప్రభు యొక్క జీవితం ఆరంభం కాలేదు. మరియమ్మ గర్భమందు జన్మించక ముందే క్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఎక్కడున్నారంటే నిత్యత్వంలో ఉన్నారు, తండ్రి సముఖంలో ఉన్నారు. ఆదిలో నిత్యత్వం ఉన్నారు క్రీస్తు ప్రభు వారు. కాలానికి ముందున్న దాన్ని అనాది అంటారు, లేక ఆదిల నిత్యత్వం అంటారు. ఆ ఆదిల నిత్యత్వంలో క్రీస్తు వారు ఉన్నారు, కాలంలోనూ ఉన్నారు. ఓ రోజు ఈ కాలం అంతం అయిపోద్ది, అంతంలో నిత్యత్వం ఒకటి ఉంటుంది. అప్పుడు కూడా క్రీస్తు వారు ఉంటారు.
ఆదిలో నిత్యత్వంలో ఉన్నారు, లోకం పుట్టక ముందు. కాలంలో ఉన్నారు. కాలం ఎప్పుడు ప్రారంభమైంది? సృష్టి ప్రారంభమైన తర్వాత కాలం ప్రారంభమైంది. ఈ కాలం ఎప్పుడు అంతం అవుద్ది? సృష్టి ముగింపు అయిన తర్వాత కాలం అంతం అవుద్ది. కాలంలో ఉన్నారు. ఓ రోజు ఈ కాలం అంతమైన తర్వాత ఇంకో నిత్యత్వం ఉంది. దాన్ని ఏమన్నారంటే అంతంలో నిత్యత్వం. ఆ అంతం నిత్యత్వం కూడా క్రీస్తు వారు ఉంటారు. ఇదిగో నేను మృతుడిని అవుతుంది కానీ యుగ యుగములు సజీవుడిని నేను. ఆయన సజీవుడు. ఇప్పుడు పాత నిబంధనలో యేసు వారు ఎప్పుడైనా ప్రత్యక్షమయ్యారా? పరిశుద్ధాత్ముడు కూడా ప్రత్యక్షం అవుతాడు. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఒకరు ప్రత్యక్షమైతే వస్తాడు, తన పని ముగించుకొని వెళ్ళిపోతాడు. కానీ పెంతెకొస్తే పండుగ రోజున సంఘం ప్రారంభమైన దినాన్ని ఆయన వచ్చారు, రెబ్బను కత్తిరించారు. వెళ్ళిపోయారని ఎవరు అంటున్నారు? ఉండిపోయారన్నారా? వెళ్ళిపోలేదు. ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. డ్రమ్ము కొట్టినప్పుడు వస్తాడు, డ్రమ్ము కొట్టడం ఆపేసాక పోతాడు. ఒక ఆయన అంటాడండి, ఆయన వచ్చి పెద్ద దయజుండట, ఫ్యాన్ అయిపోయింది అన్నాడు. అందరూ ఆపేశారు. పరిశుద్ధాత్ముడు ఈ ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతాడంట. ఈ జనాలకు అలాంటి ప్రసంగాలే బాగా నచ్చుతాయండి. పరిశుద్ధాత్ముడు ఎగిరిపోతాడట, ఫ్యాన్ వేయకూడదట. ఇలాంటి విచిత్రమైన బోధాన్ని నిలవలసి వస్తుంది. ఆ అబద్ధాలు బోధించే వాళ్ళు అందరూ ప్రశాంతంగా ఉన్నారని తినేసి చక్కగా ఉన్నారండి. కానీ నాలాంటి వాడికి ఏంటంటే ఇన్ని బాధలు వచ్చేస్తున్నాయి. గ్రంథం అర్థమైతే ఈ సమస్యలు వస్తాయి ఏంటి నాకు అర్థం కావట్లేదు. వస్తాయి. గ్రంథం అర్థమైతే సమస్యలు వస్తాయి. దాని గ్రంథాలు అంటాడు ఎక్కువ చదివితే నీకు శోకం అన్నాడు. ఎక్కువ చదవడం కూడా శోకానికే. అందును బట్టి చదవాలి. ఇక్కడ సమాచారం ఏంటంటే యేసు వారు పాత నిబంధన కాలంలో వచ్చి వెళ్ళిపోయారు. తర్వాత ఈ భూమి మీదకి వచ్చి 33 సంవత్సరాలు జీవించి తన పని ముగించుకొని మళ్ళా వెళ్ళారు. మళ్ళీ రెండోసారి వస్తారు. అది వాస్తవం. పరిశుద్ధాత్ముడు అయితే వచ్చి వెళ్ళిపోయేవాడు పని ముగించుకొని. కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళిపోవడం రాలేదు. ఆయన మనతో ఉండడానికే వచ్చాడు. మనలో ఉండడానికి, మనతో ఉండడానికి. అది దావీదుకి అర్థమయ్యి నీ పరిశుద్ధాత్మను ఎద్దు నుండి తీసేయొద్దు దేవుడు అన్నాడు తప్ప నీ పరిశుద్ధాత్మని దయచేయడం లేదండి. ఏమండి? పరిశుద్ధాత్మను పంపుదేవో, నన్ను నీ ఆత్మతో నింపుదేవో అని ఎగిరి గంతులేసి చూడండి. నేను అర్థమవుతుందండి? తెలియక, గ్రంథం అర్థం కాక. అందును బట్టి మేక గ్రంథం 5:2 రాసుకుంటే అక్కడున్న మాట ఏంటంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష మగుచూ వచ్చాను అనే మాట ఉంది. అక్కడ ఉందా లేదా? మేక గ్రంథం 5:2 ఆయన గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. క్రీస్తుని గురించి మొట్టమొదటి ప్రవచనం ఆదికాండం 3:15. ఇంకా చాలా ప్రవచనాలు ఉంటాయి. నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. కానీ మోషే కూడా మాట చెప్తాడు, నాలాంటి ఒక ప్రవక్తను మీ సహోదరుడు ఏం చేస్తాడు? దాన్ని అపోస్తులు గ్రంథస్థం చేశారు. అపోస్తుల కార్యాలు 3:22. నాలాంటి ఒక ప్రవక్తను మీ సహోదరుడు దేవుడు పుట్టిస్తాడు. అపోస్తుల కార్యాలు 3:20. ఆయన మీతో ఏం చెప్పినానో అన్ని విషయంలో ఆయన మాట వినండి. ఆయన మాట విన్నవాడు సమాజంలో ఉండకుండా కొట్టివేయబడతాడు అంటాడు. ఆయన నాలాంటి ఒక ప్రవక్త వస్తాడని మోషే గారు కూడా చెప్పారు. కాబట్టి ఆయన పాత నిబంధనలో పలుమార్లు ప్రత్యక్షమయ్యాడండి. ఉదాహరణకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో ఇశ్రాయేలు అరణ్యంలో బండలో నీళ్లు త్రాగారట. అది 2 సార్లు జరిగింది. ఆ సందర్భం మీకు తెలుసా? 2 సందర్భాలు ఏంటి? ఒకటేమో రెఫిదీంలో, రెండోదేమో కాదేశులో. మోషే ఎక్కడ పొరపాటు చేశాడు? కాదేశులోనా రెఫిదీంలోనా? కాదేశులో మాట్లాడమంటే 2 సార్లు ఏం చేశాడు? ఆ బండ క్రీస్తు. ఆయన ఒకసారి సిలువ పడాలి, రెండోసారి సిలువ ఇవ్వడానికి వీల్లేదు. అది నిర్గమ 17:6లోను. చదవడం సమయం చాలు కాబట్టి రాసుకోగలిగితే రాసుకోవడమే. నిర్గమ 17:6లోను, సంఖ్య 20:11లోని 2 చోట్ల ఉందండి ఆ బండ గురించి.
నిర్గమ 17:6లోను, సంఖ్య 20:11లోను ఆ రెండు సందర్భాలు బండల గురించి, ఆ బండ క్రీస్తే అని కొరింథీయుల రాసిన పత్రిక 10:1-4 మనము చదువుకుంటున్నాం. 78వ కీర్తన 15 కూడా ఒక మాట ఉంటుంది. ఏముంటుంది అక్కడ? 78:17 ఏముందండి? డెబ్బై 8:15 ఉందన్నమాట. అరణ్యములో ఆయన బండలు చీల్చి ఉందన్నమాట. అక్కడ బండలు చీల్చి అన్నాడు. ఎందుకంటే బండలను ఎందుకు మాట్లాడుంటాడు ఇక్కడ? కాదేశ్ ఒకసారి జరిగింది రెఫీదీంలో. అక్కడ బండలు చీల్చి ఏం చేశాడు? నీళ్లు త్రాగనిచ్చాడు. సరే, ఇప్పుడు ఇశ్రాయేలు వారిని వెంబడించిన బండ అని అక్కడ రాసుకోవాలి. మీరు ఏం రాసుకోవాలి? నోట్స్. ఇది బైబిల్ క్లాసు, టీచింగ్ కూడా ఉంటుంది. అక్కడ మీరు రోమన్ 1:1 పాయింట్ ఏం రాసుకుంటారంటే ఇశ్రాయేలు వారిని వెంబడించిన బండ అని రాసి ఇప్పుడు నేను చెప్పిన వచనాలు రాసుకోవాలా. ఇశ్రాయేలు వారిని వెంబడించిన బండ. నేను రాయడానికి మరి సమయం చాలదు. ఇశ్రాయేలు వారిని వెంబడించిన బండ అని రాసి ఇప్పుడు నేను చెప్పిన వచనాలు రాసుకోవాలా. రాసుకున్నారా? రాసుకుంటే రెండో పాయింట్, అబ్రహాం గారిని ప్రత్యక్షమయ్యాడంట. అబ్రహాం చూశాడట. యోహాను సువార్త 8:53 రాసుకోండి. యోహాను సువార్త 8:53. అబ్రహాంకి ఎలా ప్రత్యక్షమయ్యాడో మరి నాకు తెలియదు, అది అబ్రహాంకి తెలుసు. ఎలా ప్రత్యక్షమవుతాడో ప్రత్యక్షమైతే ఆలోచిద్దాం. అన్నాడు యోహాను 8:53 ఉందన్నమాట. అబ్రహాము యోహాను సువార్త 8:53. ఎవరైనా చదువుతారా? గట్టిగా చదువుతారా? మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాడు కదా, నీతిమంతుని కంటే గొప్పవాడా, ప్రవక్తలు చనిపోయేది, నిన్ను నీవు ఎవరని చెప్పుకుంటున్నావు అని అడిగింది. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకుని ఎట్లా నా మహిమ వచ్చింది, మా దేవుడని మీరెవరి గురించి చెప్పుకుంటుందో నా తండ్రి నన్ను మహిమపరుస్తున్నాడు. మీరు ఆయనను ఎరుగురు, నేను ఎరుగుదును. ఆయనను ఎరుగురు నేను చెప్పిన ఏడా మీవెల నేను అబద్ధికుడే ఎదురు కానీ నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాటలు కైకొంటున్నాను. నా దినములు చూసినని ఉందన్న మాట ఉందండి. మీ తండ్రి అబ్రహాము నా దినములు చూడవలని మిగిలిన ఉందన్నమాట. అబ్రహాం గారు యేసుప్రభుని చూశారా? చూశారని చెప్తుంది గ్రంథం. తర్వాత మోషే గారు కూడా క్రీస్తుని చూశారట. హెబ్రీ పత్రిక 11:23 ఉందండి. మోషే పెద్దవాడినప్పుడు అని చెప్పి అక్కడ సందర్భంలో అదృష్టుడైన వాడిని చూచున్నట్టు స్థిర విశ్వాసం గలవాడని మాట ఉంటుంది అక్కడ. హెబ్రీ పత్రిక 11:3 పాయింట్ ఎవరు రాసుకోవాలండి? మోషే రాసుకోవాలండి. మోషే కూడా క్రీస్తుని చూశాడట. ఎలా చూశాడు అక్కడ ఉంది చూడండి. హెబ్రీ పత్రిక 11:23 ఉందన్నమాట. మోషే పుట్టినప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తుతనము కంటే క్రీస్తు విషయమై ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపుభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలలో శ్రమ అనుభవించడం లేదని యోచించి 11:23 ఆ మాట లేదా బ్రదర్? అదృష్టుడైన మాట లేదండి. 27 ఉందట చూడండి. అయితే విశ్వాసం బట్టి అతడు అదృష్టుడైన వాడిని చూచున్నట్టు స్థిర బుద్ధి గలవాడే. 27 రాసుకోండి. అయితే నేనే తప్పు చెప్పాను. 27 రాసుకోండి. అదృష్టుడైన వాడిని చూచున్నట్టు స్థిర బుద్ధి గలవాడే. అదృష్టుడైన వాడిని చూశాడు. మోషే చూశాడట. ఎలా చూశాడు? అబ్రహాం ఎలా చూశాడు? దేవుని చూడాలంటే ఈ బాహ్యనేత్రాలు కనబడి, ఈ బాహ్యనేత్రాలతో చూడాలంటే మనం చూడలేము. అబ్రహాం పుట్టకముందే నేను ఉన్నాను అంటున్నారు. అదే చెప్తానండి, చెప్తాను. అబ్రహాం గారైనా మోషే గారైనా ఎలా చూసుంటారు?
అబ్రహాం గారు ఎలా చూస్తుంటారు యేసుప్రభు వారు? చూడండి, దూరంలో ఉన్న వస్తువులను చూడడానికి టెలిస్కోప్ కనిపెట్టారు, దగ్గరలో ఉన్న వస్తువులను చూడడానికి మైక్రోస్కోప్ కనిపెట్టారు. కానీ దేవుని చూడడానికి మోషే అనే భక్తుడు ఆయన కనిపెట్టిన యంత్రం ఏంటంటే విశ్వాసం అండి. విశ్వాసం ద్వారా అబ్రహాం అయినా మోషే అయినా సరే క్రీస్తుని వారు చూడగలిగారు. అంతే, ఇందులో పెద్ద సమస్యలు కాదు. క్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు పలుమార్లు ఆయన ప్రత్యక్షమయ్యాడు పాత నిబంధనలో. తర్వాత దానియేలు 3:24-28 వచనాల్లో షడ్రకు మేషకు అబేద్నెగోలను పడేసినప్పుడు అక్కడ 4వ వ్యక్తి కనబడుతున్నాడు కదా. ఆ 4వ వ్యక్తి ఎవరిలో ఉన్నాడో సార్ చదవండి. అక్కడ గ్రంథంలో ఏముంది? 3:28 చదివిన పోనీ 3 ఈ మాట రాసుకోండి ముందు. 4వ పాయింట్ షడ్రకు మేషకు అబేద్నెగోలతో అని రాయండి. షడ్రకు మేషకు అబేద్నెగోలతో 4వ పాయింట్ రాసి దానియేలు 3:24-28 రాసుకోండి. దానియేలు 3:24-28 రాసుకోండి. దానియేలు 3:24-28 రాసుకొని దాంట్లో 28 వచ్చిన వాడు చదవండి చాలు. దేవుడు పూజారుడు ఆయన తన దూతను పంపి ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక ఏం పంపించాను అంటున్నాడు? తన దూతను పంపి అంటున్నాడు. ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని. 25వ వచనం. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకం లేక యజ్ఞంలో సంతరించి చూచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ రూపము దేవతల రూపమును బోలలేదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవతల రూపం బోలిన వాడికి కనుక కనబడుతున్నాడు ఇక్కడ. ఇది మనకు అర్థం అవ్వాలంటే ఉందండి. తర్వాత దానియేలు 7:13 మాట చూడండి. అక్కడ మాట ఉంటుంది 7:13. ఆయన మనిషి కుమారుడు కనబడతా ఉంటాడు. 7:13 రాత్రి కలిగిన దర్శనంలో నేను ఇంకా చూచుండగా ఆకాశ మేఘారూఢై మనిషి కుమారుడు పోలిన ఒకడు అని ఉంటుంది అక్కడ. ఏముందండి అంటే ఇక్కడ ఈ 4 వ్యక్తిగా క్రీస్తు వారు ఉన్నారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే పాత నిబంధనలో పలుమార్లు ప్రత్యక్షమయ్యాడైనా. ఇవన్నీ రుజువులు. తర్వాత నోహు కాలంలో ఆయన ప్రత్యక్షమయ్యాడని ఆలోచన చేస్తే పేతురు రాసిన పత్రికలో చెప్తాడు 3:19 వచనాలు. అది రాసుకుంటే 5వ పాయింట్ ఏంటంటే నోహు కాలంలో పేతురు రాసిన మొదటి పత్రిక 3:19 వచనాలు. నోహు కాలంలో పేతురు రాసిన మొదటి పత్రిక 3:19 వచనాలు. మీకు నోట్ చెప్తాను, మళ్ళీ కంగారు పడకండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన అనుంది అక్కడ. ఆత్మ రూపుగానే వెళ్ళి వారికి ఏం చేశాడట? ప్రకటించాను. ఆత్మరూపుగా వెళ్ళి ఆయన ప్రకటించాడు, దేవుని వాక్యం ప్రకటించాడని మనకు అందులో చదువుకుంటున్నాం. అంటే ఇందులో 5 పాయింట్లు చెప్పాను నేను. 1వ పాయింట్లో 5 పాయింట్లు చెప్పాను. ఒకటి ఏంటంటే ఇశ్రాయేలు వారిని వెంబడించిన బండ, దాని రిఫరెన్స్లు ఇచ్చాను. 2 అబ్రహామునకు యోహాను 8:53. 3 మోషే ఎబ్రీ 11:27. 4 షడ్రకు మేషకు అబేద్నెగోలతో దానియేలు 3:24-28, 7:13. తర్వాత నోహు కాలంలో పేతురు రాసిన మొదటి పత్రిక 3:19-20 వచనాలు. అర్థమవుతుందండి? ఇప్పుడు పాత నిబంధన కాలంలో క్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. ఇంకా ఆయన ఎప్పుడైనా ప్రత్యక్షమయ్యారని మనం ఆలోచన చేస్తే రోమన్ 2 ఏం రాస్తారంటే పునరుద్ధానానికి ఆరోహణానికి మధ్య 40 రోజుల్లో యేసు ప్రత్యక్షాలు కనబడుతున్నాయి. పునరుద్ధానానికి పాయింట్ నెంబర్ 2. పునరుద్ధానానికి పెట్టాలి కదండి ఇక్కడ.
పునరుద్ధానానికి ఆరోహణానికి మధ్య ఆరోహణానికి మధ్య 40 రోజుల్లో యేసు ప్రత్యక్షతలు, 40 రోజుల్లో యేసు ప్రత్యక్షతలు అని రాసుకోండి. వీటిని ఏమంటారంటే పునరుద్ధాన ప్రత్యక్షతలు అంటారు. వీటిని ఏమంటారండి? పునరుద్ధాన ప్రత్యక్షతలు అని అనుకుంటారు. కావాల్సిన బ్రాకెట్లో రాసుకోండి కిందనే. పునరుద్ధానానికి ఆరోహణానికి, పునరుద్ధానం చెందిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఆరోహణానికి మధ్యలో ఎన్ని రోజులు ఉందండి? ఈ 40 రోజుల్లో కూడా ఆయన ఎవరికైనా ప్రత్యక్షం అయ్యాడా? ఎవరికైనా కనిపించాడా? కనిపించాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత కనిపించాడు. ఆ కనిపించిన సందర్భాలు మన గ్రంథంలో జాగ్రత్తగా చదివితే మనకి ఎన్ని కనబడతాయంటే ఒక 12 కనబడతాయండి. ఒకటి చెప్తాను, రాసుకుంటారు కదా. నెంబర్ 1, మగ్దలేనే మరియకు. రెఫరెన్స్లో మార్క్స్ వార్త 16 అధ్యాయము 9 నుండి 11. మార్కు సువార్త 16 అధ్యాయము 9 నుండి 11. యోహాను సువార్త 20 అధ్యాయము 1 నుండి 18. యోహాను సువార్త 20 అధ్యాయము 1 నుండి 18. ఇది 1వ పాయింట్. అది 2లో రోమనకి 2లో 1వ పాయింట్. 2, మగ్దలేనే మరి కనిపించాడు ఆయన. 7 ఎంతమంది మరిలు ఉన్నారండి బైబిల్లో? ఎంతమంది మరిలు ఉన్నారని అడుగుతున్నారు ప్రశ్న. చాలామంది ఉన్నారా? 7 మరీలు ఉన్నారు. ఓకే. 2, మరి యొక్క స్త్రీకి అని రాసుకోండి. మరి యొక్క స్త్రీకి అని రాసుకుని బ్రాకెట్లు ఏం రాస్తారంటే వేరొక మరి అని రాసుకోండి. ఇప్పుడు మరి యొక్క స్త్రీకు లేక మరి యొక్క స్త్రీకి అని రాయలేదంటే మరి యొక్క స్త్రీకి బ్రాకెట్లు ఏం రాస్తారు? వేరొక మరియ. నేను అందుకే చెప్పాను కదా 7 మరీలు ఉన్నారని. మరి యొక్క స్త్రీకు వేరొక మరియకు అని రాసే కదా బ్రాకెట్లో. మత్తయి 28 1 నుండి 10. మత్తయి సువార్త 28 అధ్యాయం 1 నుండి 10. 3 సీమోను పేతురుకు ఎవరు కనిపించాడండి ఆయన? సీమోను పేతురుకు. లూకాసు వార్త 24:34. లూకాసు వార్త 24:34. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయము 5వ వచనం. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయము 5వ వచనం. సీమోను పేతురు కూడా ఆయన ప్రత్యక్షమైనట్లుగా గ్రంథంలో ఉంది. 15 అధ్యాయం 5వ వచనం రాస్తున్నారు కదా. తర్వాత 4వ పాయింట్, ఎమ్మాయి మార్గంలో ఇద్దరు పురుషులకు ఎమ్మాయి మార్గంలో ఇద్దరు పురుషులకు లోకసువార్త 24:13-32. లోకసువార్త 24:13-32. లోకసువార్త 24:13-32. మార్క్సు వార్త 16:12. మార్క్సు వార్త 16:12. ఎంఐ మార్గంలో ఎంతమంది కనిపించారండి? ఇద్దరు పురుషులకి. తర్వాత 5వ పాయింట్, 10 మంది అపోస్తులకు తోమ లేకుండా రాయండి. 10 మంది అపోస్తులకు తోమ లేకుండా. యోహాను సువార్త
20 అధ్యాయము 24, 25. యోహాను సువార్త 20 అధ్యాయము 24, 25 వచనాలు ఉంటుందండి. తర్వాత మార్కు సువార్త 16, 12. మార్కు సువార్త 16, 12. తర్వాత 6వ పాయింట్ కదండి. రైట్. నేను స్పీడ్ అవ్వట్లేదు కదా. ఓకే. 6వ పాయింట్ 11 అపోస్తులకు, లేకపోతే 11 మంది అపోస్తులను రాసేసుకోండి. 11 మంది అపోస్తులకు తోమాతో కూడా ఇంకొకడు లేడు. నన్ను ఇంక అడగొద్దు ఎవడు వాడు, అదనమాట. 11 మంది అపోస్తులకు తోమాతో కూడా. ఇందాక తోమా లేడు, ఇప్పుడు తోమా ఉన్నాడు. తోమాతో కూడా రాశారా? యోహాను 20, 26 నుండి 29. యోహాను సువార్త 20 అధ్యాయము 26 నుండి 29 అండి. 7 గలిలయ సముద్రం యొద్ద 7 శిష్యులకు. గలిలయ సముద్రం యొద్ద 7 శిష్యులకు. గన్నే సరత్తు సరస్సన్న, గలిలయ సముద్రం అన్న రెండు ఒకటే. గలిలయ సముద్రం యొద్ద 7 శిష్యులకు. యోహాను 21, 1 నుండి 23. యోహాను సువార్త 21, 1 నుండి 23 అండి. గలిలయ సముద్రం యొద్ద 7 శిష్యులకు. తర్వాత 8వ పాయింట్ గలిలయలోని 11 మంది అపోస్తులకు. గలిలయలోని 11 మంది అపోస్తులు అని రాసుకోండి. గలిలయలోని 11 మంది అపోస్తులకు. మత్తయి 28, 16 నుండి 20. మత్తయి 28, 16 నుండి 20. ఇంకో వచనం ఉంది అక్కడ. మార్కు 16, 17 నుండి 18. మార్కు 16, 15 నుండి 18. 8 పాయింట్లు అయ్యాయి. 9వ పాయింట్ 500 కంటే ఎక్కువ ఉన్న సహోదరులకు. 500 కంటే రైట్ 500 కంటే ఎక్కువ ఉన్న సహోదరులకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 6వ వచనంలో ఉందండి. 500 కంటే ఎక్కువ ఉన్న సహోదరులకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 6వ వచనం. 10వ పాయింట్ యాకోబునకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం. 11 మంది అపోస్తులకు. 11 మంది అపోస్తులకు. ఇది 2-3 సార్లు వచ్చినట్టుగా ఉంది. వస్తే దీన్ని మన తర్వాత సరి చేసుకుందరు. కానీ 11 మంది అపోస్తులకు. లోక 24, 50 నుండి 53. లోక సువార్త 24, 50 నుండి 53. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 2 నుండి 9. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 2 నుండి 9 అండి. 11 మంది అపోస్తులు రాశారు కదా. 12 పౌలునకు ఆయన కూడా కనిపించాడా? పౌలును కూడా ఆయన ప్రత్యక్షత ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:8లో మాట ఉంది. అకాలమందు పుట్టిన నాకు అంటాడు. అకాలమందు చివరిగా అంటాడు కదా మాట. కాలం కాని కాలంలో అకాలమందు అంటే అర్థం ఏంటి? లాస్ట్లో నాకు కూడా ఆయన దర్శనం ఇచ్చాడని చెప్తుంటాడు. 15 అధ్యాయం 8వ వచనం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:8. ఇతను మార్పు చెందినటువంటి అధ్యాయాలు ఎక్కడెక్కడ ఉంటాయండి? అపోస్తల గ్రంథంలో 3 చోట్ల ఉంటాయి. చెప్పండి చూద్దాం. అపోస్తల గ్రంథంలో 3 అధ్యాయాలు ఉంటాయి. ఆయన మార్పు చెందిన అధ్యాయాలు చెప్పండి. 9,
22, 26 ఈ 3 అధ్యాయాలు రాసుకోండి అక్కడ. 9, 22, 26 ఈ 3 అధ్యాయాలు ఒకటే తన సందర్భం చెప్తాడన్నమాట. తన యొక్క మార్పుని చెప్తాడు అంటాడు. నాకు కనిపించాడు అంటాడు పౌలు గారు. ఆ కాలంలో కనిపించాడు అంటాడు. కాలం కాని కాలంలో నాకు కూడా కనిపించాడు అంటాడు. స్టెఫెను కనిపించాడండి. మనిషి ఒక దృశ్యాన్ని చూశాడు అంతే. ఆయన పరలోకంలో దృశ్యాన్ని చూశాడు అంతే తప్ప అతను కనిపించినట్లేం లేదు. అర్థమవుతుందండి ఏమండి? ఇక్కడ ఖచ్చితంగా కనిపించాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా ఇక్కడికి వచ్చి. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తావు అంటున్నాడా లేదా? స్టెఫెన్ ఏమని అన్నాడు ఏంటండి? ఏమనలేదు. కానీ చూశాడు, ఆ దృశ్యాన్ని చూశాడు. ఇంకో నేను అక్కడ మనిషి కుమారుడు నేను చూశాను. ఈయన వస్తుంటేనంట ఆయన ఏం చేశాడు చెప్పండి. అక్కడ ఒక పాట ఉంది. లేచి నిలబడ్డాడు. సాధారణంగా మనం ఎప్పుడు నిలబడతాం చెప్పండి? ఎవరిన పెద్ద ఆయన వస్తే తిమ్మతి గారు వచ్చారు కూడా కాసేపు మనం ఏం చేస్తాం చెప్పండి? అంటే ఆయన మనం ఏం చేస్తున్నాం అంటే అక్కడ యేసు వారు కూడా ఏం చేశారు చెప్పండి? మా తమ్ముడు వచ్చాడని చెప్పేసి ఏం చేస్తున్నాడు? అదిగో మా తమ్ముడు వచ్చాడని చెప్పేసి అన్న ఏం చేస్తున్నాడు? గౌరవిస్తున్నాడు. లేచి నిలబడ్డాడు. ఇక్కడ చూడండి కావాలంటే అక్కడ ఉంటుంది. సరే, ఇక్కడ మీకు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ చాలా ప్రత్యక్షం కనిపించాయి కానీ ఆయన శత్రువులకు మాత్రం ఆయన కనిపించలేదు. అవునే కాదు చెప్పండి? ఆయన శత్రువులకి యేసు కనబడలేదు అనే విషయం ఇక్కడ మనం గమనించాలా. అది మీరు రాసుకుంటారేంటి? ఆయన శత్రువులకు యేసు కనబడలేదు అనే విషయం గమనించాలి. ఆయన శత్రువులకు యేసు కనబడలేదు. కనిపించాడా? ఆయన శత్రువులకు యేసు కనబడలేదు అనే విషయం గమనించాలి. అనగా యూదుల మతాధికారులు వీళ్ళందరూ శత్రువులు కదా. శత్రువులు అంటే అర్థమైందా? యూదుల మతాధికారులు శత్రువులు అంటే రోమిలు అనుకుంటున్నారు మీరు. అసలు ఆ రోమిలకి అప్పగించింది ఎవరండి? యూదులే కదా. అనగా యూదుల మతాధికారులు పిలాతు లేదా ఏ రోజులకు అనగా యూదుల మతాధికారులు పిలాతు లేదా ఏ రోజులకు అని రాసుకోండి చాలు. కాబట్టి ఆయన తన శిష్యులకు కనబడ్డాడు, సాక్ష్యాలు ప్రకటించబడ్డాయి అనే సంగతి ఇక్కడ మనము చదువుకుంటున్నాం. ఇప్పటికి 2 పాయింట్లు అయ్యాయి. 3వ పాయింట్లోకి వెళ్తాం మనం. 3వ పాయింట్ చదువుదాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. 3వ పాయింట్ చదువుదాం. రోమనుకి 3. క్రీస్తు ఆరోహణం దగ్గర నుండి సుమారు 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎలాగో మీకు చూపిస్తాను నేను. ఆరోహణం దగ్గర నుండి ఎక్కడికి వేసామంటే లెక్క. ఆరోహణం దగ్గర నుండి 40 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాల తర్వాత అంటే క్రీస్తు 70లో. అదే మాటకు అర్థం మీకు చెప్తాను. నేను ఎలా ప్రత్యక్షమయ్యాడో మీకు నేను చెప్తాను. కొంచెం ఆలోచించండి. క్రైస్తవులకి శత్రువులు చాలా శ్రమలు వచ్చాయి. అది కొంచెం ముందు ఆలోచించండి. నెంబర్ 1 అందులో మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి 4 సామ్రాజ్యాలు ఉన్నాయి కదా. ఒకటి బబులోన్ సామ్రాజ్యం, రెండోది మాదీయులు పార్శీకులు, తర్వాత గ్రీకులు, తర్వాత ఈ 4 మీరు గుర్తుపెట్టుకుంటే బబులోన్ సంగతి పక్కన పెట్టండి. ఈ మాదీయులు పార్శీకులు సంగతి కూడా ప్రక్కన పెట్టండి. గ్రీకుల సంగతి ఆలోచన చేద్దాం. గ్రీకు వేడంటే మీ అందరికీ తెలిసిందే.
ఎవరతను? అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు. అలెగ్జాండర్ చాలా మరి గొప్పోడే. చిన్న వయసులో చనిపోయాడు ఆయన. అవునండి, చిన్న వయసులో చనిపోయాడు. ఈ అలెగ్జాండర్ గురించి మనం జాగ్రత్తగా చదివితే, ఈ అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అతనికి 4 సైన్యాధిపతులు ఉన్నారు. ఈ 4 సైన్యాధిపతులు కూడా తర్వాత వాళ్ళు ఏలుబడి చేస్తారండి. వాళ్ళు ఎవరో మీకు ఐడియా ఉందా? 1 అలెగ్జాండర్ సైన్యాధిపతులను రాసుకోండి, మీకు గుర్తుంటుంది. అలెగ్జాండర్ సైన్యాధిపతులను రాసుకోండి. రాసుకోండి. ఈ కింద ఇందులో కొంచెం నోట్స్ రాసుకుంటున్నారు అంతే. మీరు అలెగ్జాండర్ ముందు క్రైస్తవులు హింసపెట్టిన వాళ్ళని రాసుకున్నారా ముందు? క్రైస్తవులకు శ్రమలో ఆ శ్రమ పెట్టిన వాళ్ళు ఎవరో కొంచెం ముందు తెలుసుకోండి. అది తెలిస్తే మనకి పాఠం అర్థమవుతాయి. అలెగ్జాండర్ సైన్యాధిపతులు ఎంతమంది అండి? మొట్టమొదటి ఎవరంటే బితూనియా ప్రాంతం పొందిన బితూనియా బాగుడితేవి బితూనియా బితూనియా ప్రాంతం పొందినటువంటి అతని పేరేం పేరు అంటే రాస్తున్నా అక్కడ చూడండి. లిసీ మేకప్. లిసీ మేకప్ అండి అతని పేరు. లిసీ మేకప్. 2 మాస్దోనియా గ్రీకు ప్రాంతంలో పొందిన మాస్దోనియా గ్రీకు ప్రాంతములను పొందిన ఈ ప్రాంతాలు పొందినవాడు ఎవరంటే వీళ్ళందరూ సైన్యాధిపతులు 4. ఆ 2వవాడు ఎవరంటే సెల్యూకస్. అలా రాసుకోండి. ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకుని కావాలంటే పేర్లు. 3వవాడు ఎవరంటే సిరియా బబులోను. సిరియా బబులోను కామాలు పెట్టుకోండి. సిరియా బబులోను ఇండియా వరకు గల ప్రాంతములను సిరియా బబులోను ఇండియా వరకు గల ప్రాంతములను ఇండియా వరకు గల ప్రాంతములను ఎవరు కైవసం చేసుకున్నారంటే ప్రాంతములను పొందిన ప్రాంతములను పొందిన అని రాయండి. పొందిన నేను తప్పు రాస్తానండి అమ్మా బాబు. సెల్యూకస్ అనేది తప్పు రాస్తాను నేను. అది మీరు దిద్దుకోవాలి తప్పదు. మరి 2 ఆయన పేరు ఏం రాస్తారంటే అండి సెసండర్. రాయలేదు కదా మనము. సెసండర్ రాయండి. ఇక్కడేమో అది రాయాలన్నమాట. 3 ఆయన ఎవరంటే సెల్యూకస్. ఇప్పుడు రాయండి సెల్యూకస్. ఇక్కడ రాయండి, దిద్దుకోండి. కొంచెం కరెక్షన్లు ఉంటాయి. మరి సెల్యూకస్ నీళ్ళు మిల్లాడ మనిషినే కదండి. 4 ఈజిప్టు పాలస్తీనా. ఈజిప్టు పాలస్తీనా అరేబియా మొదలగు ప్రాంతములను
అరేబియా మొదలగు ప్రాంతములను పొందిన టాలమీ రాసుకున్నారండి. టాలమీ ఎంతమంది పేర్లు వచ్చారండి? ఒకడు సెల్యూకస్, సెసండరు, ఇంకొకటి ఎవరండి? ఆ 4 పేర్లు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకుంటే మరీ మంచిదే. ఒకడేమో లిసి మేకప్, రెండోడేమో సెసెండరు, మూడోడేమో సెల్యూకస్, నాలుగోడేమో టాలమీ. కింద మాట రాసుకోండి. దానియేలు 8:9 దానియేలు 8వ అధ్యాయము 23-25 వచనాలు రాసుకోండి. లేదంటే దానియేలు 8వ అధ్యాయం 23-25, 8:9 కాదు, 8వ అధ్యాయము 23-25 వచనాలు. అక్కడ చిన్న కొమ్మ అని ఉంటుందండి. ఈ కొమ్ముల్లో ఒక దాని నుండి ఒక చిన్న కొమ్ము మొలిసాను. ఈ కొమ్ముల్లో ఒక దాని నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది సిరియా ప్రాంతం నేలునట్టి సెల్యూకస్ వంశం నుండి, అక్కడ ఉన్నాడండి ఒకడు, అది సిరియా ప్రాంతము నేలునట్టి, మళ్ళీ చెప్పనా, ఈ కొమ్ముల్లో ఒక దాని నుండి ఒక చిన్న కొమ్ము మొలిసాను. అది సిరియా ప్రాంతము నేలునట్టి సెల్యూకస్ అని రాయండి. సెల్యూకస్ వంశం నుండి, ఇక్కడ ఉంది కదా, సెల్యూకస్ వంశం నుండి ఆంటియోకస్ ఎపిఫెనస్. ఇప్పుడు అతని గురించి చెప్పడానికి గొడవ అవుతాను, రాసేస్తానండి. వంశం నుండి ఇతనే ముఖ్యమైన వ్యక్తి, ఈ దుర్మార్గుడు ఆంటియోకస్ ఎపిఫెనస్. చెప్తాను ఎపిఫెనస్ అది రాసుకొని చెప్తాను. ఆంటియోకస్, ఇంగ్లీష్లో యాంటియోకస్ అంటారండి. ఆంటియోకస్ ఎపిఫెనస్ అక్కడ రాసేసాను కదండి, చూసి రాసుకున్నారా? మీరు తప్పులు రాసుకుంటారని చెప్పేసి అక్కడ నేను రాశాను. ఇప్పుడు అలెగ్జాండర్కి 4 సైన్యాధిపతులు ఉన్నారు. 4 రాజ్యాలను పంచుకున్నారు. బిథూనియా ప్రాంతాన్ని పొందినోడేమో లిసి మేకప్ అయితే, మాసిదోనియా గ్రీక్ ప్రాంతాన్ని పొందినోడేమో సెసెండర్ అయితే, సిరియా, బబులోన్, ఇండియా వరకు గల ప్రాంతాలను పరిపాలించడం ఎవరంటే సెల్యూకస్ అయితే, ఈజిప్టు, పాలస్తీనా, అరేబియా మొదలగు ప్రాంతాలను పొందినోడు ఎవరంటే టాలమీ అనుకుంటే, ఈ ఆంటియోకస్ ఎపిఫెనస్ సెకండ్ వచ్చాడు, చిన్న కొమ్ము నుంచి వచ్చాడు. ఆ దానియేలు గ్రంథంలో దానియేలు ముందుగానే ప్రవచించాడు ఇతని గురించి. ఎవరితను? సెల్యూకస్ చూస్తున్నాడు. ఎవరండి? ఇతనిలోంచి వచ్చాడు. ఎవరు? ఇతనిలోంచి వచ్చిన చిన్న కొమ్ము. ఇది పెద్ద కొమ్ము అయితే ఇది చిన్న కొమ్ము. యాంటియోకస్ ఎపిఫెనస్ అనేవాడు, ఇతని గురించి మనం జాగ్రత్తగా గ్రంథంలో చదివితే, ఏమండి, ఇతడు దానియేలు గ్రంథం ఇందాక వచ్చిన చూపించాడు కదా, 8:23 నుండి. నేను మన సోదరులందరికీ, బైబిల్ స్టూడెంట్స్కి మన దానియేలు గ్రంథంలో అవుట్లైన్ చెప్పాను, అందులో ఉంటుంది. 8:23 నుండి 25, లేకపోతే 8:9 ఉందండి. ఆ 8:9 కూడా రాసుకోండి, కావాలి 8:9 కూడా రాసుకోండి, 8:9 కూడా రాసుకోండి అయితే సోదరులు. ఇప్పుడు ఇతని గురించి 4 మాటలు చెప్తాను చూడండి. ఇతడు యూదుల్ని చాలా బాధ పెట్టాడండి. ఏం బాధ పెట్టాడో చెప్తాను, రాసుకుంటారా? ఏం బాధ పెట్టాడో చెప్తాను, రాసుకుంటేది. 1, సున్నతి ఆటంకపరిచాడు. సున్నతి పొందడం లేదండి, సున్నతి ఆటంకపరిచాడు, రాసుకోండి. 2, ఆటంకపరిచాడు.
సున్నతి చేయించుకునేవాళ్ళేదండి యూదులు. ఎందుకు రోజున ఏం చేయాలి? ఈయన చేయించుకునేవాడు కదా. 2, సబ్బాత్ దినాన్ని ఆటంకపరిచాడు. సబ్బాతును ఆచరించాలి వాడు, దీన్ని ఆచరించడం లేదు. సబ్బాతును ఆటంకపరిచాడు, రాసుకోండి. సబ్బాతును ఆటంకపరిచాడు. 3 రాయలేకపోతున్నారా? సబ్బాతును ఆటంకపరిచాడు. సబ్బాతును ఆటంకపరిచాడు. ఆటంకపరిచాడంటే ఏంటంటే అంటారు, ధర్మశాస్త్రాన్ని చదవకూడదు అన్నాడు. ధర్మశాస్త్రాన్ని చదవకూడదు, ధర్మశాస్త్రాన్ని చదవకూడదు అన్నాడు. 4 ధర్మశాస్త్రాన్ని తగలబెట్టాడు. ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడండి? తగలబెట్టాడు. 5 దేవుని బలిపీఠం పందిని బలర్పించి అపవిత్రపరిచాడు. దేవుని బలిపీఠంపై పందిని బలర్పించి దేవాలయాన్ని ఏం చేశాడు? అపవిత్రపరిచాడు. అలా రాసుకోండి. దేవుని బలిపీఠంపై పందిని బలర్పించి అపవిత్రపరిచాడు. రాశారండి? రాశారా? తర్వాత ఇతని గురించి చివరికి ఒక మాట ఏంటంటే, కొంతకాలానికి మెక్కాబీయులు ఇతని సైన్యాన్ని ఓడించరని, కొంతకాలానికి మెక్కాబీయులు ఇతని సైన్యాన్ని ఓడించరని బెంగతో మరణించాడు. మెక్కాబీయులు ఇతని సైన్యాన్ని ఓడించారని, మెక్కాబీయులు ఇతని సైన్యాన్ని ఏం చేశారు? ఓడించేశారని బెంగతో ఏం చేశాడండి? ఇప్పుడు క్రైస్తవులు విమర్శపెట్టిన వాళ్ళు ఒకరిని చూపించాను మీకు నేను. ఆ ఒకడు దేంట్లోంచి వచ్చాడు? బబులను వదిలేయండి, ఇంకా మాదిరి పార్సీని వదిలేయండి, ఇప్పుడు గ్రీకుల్లోంచి వచ్చాడు, అంతే కదా. అలెగ్జాండరు అతని సైన్యాధిపతుల్లో మనం ఒక సైన్యాధిపతిలోంచి వచ్చాడు. ఎవరో సైన్యాధిపతి? యాంటియోకస్ ఎపిఫెనస్ ఎవరిలోంచి వచ్చాడు? ఆ చిన్న కొమ్ము, పెద్ద కొమ్మేదే, ఆ సెల్యూకస్ లోంచి వచ్చాడు. యాంటియోకస్ ఎపిఫెనస్ అన్నవాడు ఇతను క్రైస్తవులను చాలా బాధ పెట్టాడు. ఆ తర్వాత ఇంకా క్రైస్తవులు ఎవరు బాధ పెడుతున్నారు మీకు తెలుసుకోండి. రెండోది ఎవరు బాధ పెట్టారంటే, ఇప్పుడు ఇక గ్రీకుల సంగతి వదిలేద్దాం. బబులోనియలు మాదీలు పార్సలు అయిపోయిన తర్వాత గ్రీకుల సంగతి కూడా వదిలేస్తాం. ఇంకెవరన్నా ఉండిపోయారు చెప్పండి. ఇంకా రోమీలు ఉన్నారు, వాళ్ళు క్రైస్తవులు చాలా బాధ పెట్టారండి. అలా బాధ పెట్టిన వాళ్ళు ఒకటి ఎవరంటే, ఇప్పుడు ముందేమో గ్రీకులను రాసుకోండి, దానికి క్రైస్తవులు బాధ పెట్టిన వాళ్ళు గ్రీకులను రాసుకోండి. అక్కడ ఎక్కడో కాడే మూలని గ్రీకులను రాసుకోండి. అందులో గ్రీకులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు రాసుకుంటారంటే కిందనే రోమీలను రాసుకోండి. అక్కడ గ్రీకులను రాసుకున్నప్పుడు ఏం రాసుకోవాలి? రోమీలను రాసుకొని అందులో ఏబిసిడి రాసుకోండి. నీరో గురించి చాలా కథలు ఉన్నాయి. అలా కాదు కదా, క్రైస్తవులు శ్రమలు పెడుతున్న వాళ్ళు. ఇది అయిపోయింది, ఇంకా ఈ గ్రీకులు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు రోమీలు రాయండి. రోమీలు దాంట్లో ఏబిసిడీలు చెప్పి రాయండి. ఇప్పుడు లక్ష్మీ గారు ఇక్కడ లేరు, ఎందుకని ఆయన ఇక్కడే. ఓకే రోమీలను రాయండి బాబు, కాపు పడుకోండి బాబు లక్ష్మణ్ గారు. నీరో చాలా డేంజరస్ వ్యక్తి అండి. యెరూషలేము తగలబెట్టేసి తన పిడియలు వాయిస్తుంటాడు. క్రైస్తవులు బహుహింసలు పెడతాడండి నీరో. ప్రమాదకరమైన వ్యక్తి. ఇతని గురించి రాసుకోండి. నీరో క్రీస్తు శకం 54 నుండి 68. క్రీస్తు శకం 54 నుండి 68. క్రీస్తు శకం 54 నుండి 68 అండి. 54 నుండి 68 అండి. సౌలు సంపబడుట, ఇందులో రాసుకోండి ఒక పాయింట్. సౌలు సంపబడ్డాడు ఇక్కడే. నీరో చంపేశాడు ఎవరిని? పౌల్ని. తర్వాత క్రైస్తవుల్ని హింసించను. మరి అతను ఎలా హింసించాడు అనేది చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పుడు మనం చెప్పుకోవడానికి అవసరం లేదు. కానీ తర్వాత మీరు ఎప్పుడైనా చదవండి. క్రైస్తవుని చాలా భయంకరంగా హింస పెట్టాడు. తాడు పోసేసి, ఆ తర్వాత ఏమో సింహాలు వదులుతాడండి. మనం ఏంటది, మన స్టేడియం లాంటివి ఉంటాయి కదా, స్టేడియంలోనూ సింహాన్ని వదులుతాడండి. దాంతో యుద్ధం చేయాలా, నువ్వు దాన్ని ఓడించేస్తే నువ్వు బతిపోలేట్టు అంటాడు. దాన్ని ఎవడు ఓడిస్తాడు?
అప్పుడు వీడు సంతోషిస్తాడు. అది ఏమంటారు, పైశాచిక ఆనందం అంటారు చూసారా. అదేనండి, ఏదో గ్యాలరీ ఏదో మొత్తం లేండి బ్రదర్, నాకు తెలీదు. ఏదో మొత్తం స్టేడియంలో ఏదో గ్యాలరీ వదులుతాడు, దాంతో పోరాడమంటాడు. ఇది పోరాడలేడు, ఏమైపోతాడు, తారు పోసేస్తాడు, నిప్పుముట్టించేస్తాడు, కాలిపోతాడు. ఇలా బహుగా హింసలు పెడతాడండి, బహుగా హింసలు పెడతాడు నీరో. అర్థమవుతుందా అండి? ఎవరిన పిల్లలకు నీరో అని పెడతారేంటి? నీరో అనే పేరు ఎవరు పెట్టరు. తర్వాత బి పాయింట్ టైటస్ అని రండి. టైటస్, ఇప్పుడు అతని గురించి వచ్చింది ఇక్కడ మనప్పుడు సమస్య. టైటస్ అంటే తీతు, తెలుగులో తీతు అంటారు టైటస్. ఈ టైటస్ అనేవాడు బి పాయింట్ రాశారా, క్రీస్తు 70లో యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టాడు. యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టాడు. రాశారండి. క్రీస్తు 70లో యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టాడు. తర్వాత ఇంకో వ్యక్తి పేరు రాసుకోండి. ఆ వ్యక్తి ఎవరంటే డొమిషియన్. సి పాయింట్ అండి, సి పాయింట్, అందులో సి పాయింట్. డొమిషియన్ రాసుకోండి. క్రీస్తు 81-96 క్రైస్తవులని హింసించను. 81-96 ఓకేనండి. 81-96 అండి. క్రైస్తవులను హింసించాను. ఇప్పుడు క్రైస్తవులు హింస పెట్టిన వాళ్ళు ఎంతమందో మీకు చూపించడానికి ఇదంతా ఈ గొడవ అంతా. నాకు గ్రీకుల్లో ఎవరు కనబడుతున్నారు మనకి? యాంటియోకస్, ఎఫెనస్ కనబడుతున్నాడు. రోమిలు ఎవరు కనబడుతున్నారు మనకి? క్రైస్తవులు హింస పెట్టిన వాళ్ళను. నీరో కనబడుతున్నాడు, టైటస్ కనబడుతున్నాడు, డొమిషన్ కనబడుతున్నాడు. ఇప్పుడు ఎవరు కనబడుతున్నారు? వెరీ గుడ్. ఆ పేరు కూడా రాసుకుని కాదుతాను. క్రైస్తువులు హింసపెట్టిన వాళ్ళు. అయితే క్రీస్తు ఆరోహణ దగ్గర నుండి ఈ 40 సంవత్సరాల వరకు అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు వారు ఆరోహణ అయింది ఎప్పుడు? క్రీస్తు శకం 33 సంవత్సరాల క్రితం చనిపోయాడు. 33 సంవత్సరాలు జీవించాడు. 34 సంవత్సరాలు చచ్చిపోయాడు. 70కి 34 మధ్య ఎన్ని సంవత్సరాలు ఉందండి? సుమారు 40 ఉందా? 36, 40, 35 ఉన్నదా? ఉందండి. అది అనమాట కరెక్ట్ అని లెక్క. ఈ మధ్యలో యేసు వారు ప్రత్యక్షం అయ్యాడని మనం కొంచెం ఆలోచించాలన్నమాట. ఏమండి, ఇప్పుడు మొట్టమొదటిగా దేవాలయం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రత్యక్ష గుడారం ఎవరు నిర్మించారు? మోషే నిర్మాణం చేశాడు. అంతే కదండి. నిర్మాణం చేసిన ఏమైనా ఉన్నాయండి? మొట్టమొదటి నిర్మాణం చేసిన దేవుడు చెప్పండి, దేవాలయం కాకుండా. ఒక ఆయన ఓడను నిర్మాణం చేశాడు. అది. కానీ దేవాలయానికి వచ్చిన తర్వాత ఎవరు నిర్మాణం చేశారు దేవాలయాన్ని? మోషే ప్రత్యక్ష కూడా నిర్మాణం చేశాడు. ఇక యెరూషలేములో దేవాలయం నిర్మించింది ఎవరండి? సొలొమోను. దేవాలయంలో గుర్తుపెట్టుకోండి, ప్రత్యక్ష కూడా ఒకటి, సొలొమోను కట్టినటువంటి దేవాలయం ఒకటి. ఈ దేవాలయాన్ని ఎవరు పాడు చేశారు? అమ్మమ్మ నెబుకద్నెజరు. అంతే కదండి. సొలొమోను కట్టిన మందిరాన్ని ఎవరు పాడు చేశారు? బబులోను రాజు. సరే, ఆ మందిరాన్ని ఎవరు కట్టారు? ఎవరి నాయకత్వంలో కట్టబడింది? అది జెరుబ్బాబెలు నాయకత్వంలో మందిరం కట్టబడింది. దానికి హీరో ఆయన. జెరుబ్బాబెలు నాయకత్వంలో మందిరం. తర్వాత మందిరం కట్టారంటే క్రొత్త నిబంధనలో మనం చదువుకుంటాము, ఏ రోజు 46 సంవత్సరాల మందిరాన్ని కట్టాడంటాడు. ఏ రోజు? కానీ అతను కట్టిన మందిరం ఏమీ కాదు. ఈ జెరుబ్బాబెలు కట్టిన మందిరాన్నే ఏం చేశాడండి? దాన్ని రీమోడలింగ్ చేసి రూపుదిద్దులు దిద్దాడు. ఇందాక నేను అవన్నీ చెప్పానండి. దానికి మెరుగులు దిద్దాడు. దానికి కొంచెం దాన్ని ఏం చేశాడు? పెద్ద చేశాడు. దేన్ని ఇప్పుడు ఈ 70 సంవత్సరాలు 70 వారాలు ఆ ప్రవచనం చూసారా? అందులో ప్రాముఖ్యంగా 2 సంగతులు ఉంటాయి. ఒకటి ఏంటంటే, మెస్సియా వస్తాడు. ఎందుకు వస్తాడంటే చావడానికి వస్తాడు. దేవాలయం నిర్మాణం అవుద్ది,
ఎందుకు నిర్మాణం అవుతుందంటే శాశ్వత కాలం అది నాశనం అయిపోవడానికి ఆ దేవాలయం కట్టబడుతుంది. జెరుబ్బాబెలు కట్టిన మందిరం ఎందుకు కట్టబడింది అంటే అది నాశనం అవడానికే కట్టబడింది. ఇప్పుడు మనం గ్రంథంలోకి వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 21 అధ్యాయం తీయండి. కొంచెం గ్రంథంలోకి వెళదాం. మత్తయి సువార్త 21 అధ్యాయం తీయండి. యూదులు ఎలాంటి వాళ్ళు మీకు 2 మాటలు చెప్తాను నేను. ఎందుకు ఆ పట్టణాన్ని దేవుడు యేసుప్రభువుని నాశనం చేయాలనుకున్నారు? మత్తయి సువార్త 21 అధ్యాయం తీయండి. అందరూ మీ గ్రంథాలు తెరవండి. 21 తీస్తే ఒక ఉపమానం చెప్పారు 33వ వచనంలో. ఏంటి? మరి ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడు ఉంటేనే అతను ద్రాక్ష తోట నాటించాడు, దాని చుట్టూ కంచి వేయించాడు, అందులో ద్రాక్ష తోట తొలిపించాడు, గోపురాన్ని కట్టించాడు, కాపులకు దాన్ని ఏం చేశాడు? గుత్తకవడం అంటే తనఖాకి ఇచ్చాడు, కౌలుకి ఇచ్చాడు. లేకపోతే అందులో తనకు సగభాగం అతనికి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు దానికోసం ఏం చేశాడు? పంటల్లో తన భాగం తీసుకుని వచ్చేటకు ఆ కాపుల యొద్దకు తన దాసుల్ని, దాసులు ఎవరు ఇక్కడ దాసులు? మన ఆత్మీయంగా పోల్చుకుంటే ప్రవక్తలు పంపిస్తాడు. ఏం చేశారటండి? చంపేశారు. చూడండి. ఆ కాపులు అతను దాసులు పట్టుకుని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువిరి. మరి అతడు మునుపటి కంటే ఎక్కువ మంది తన ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే, అంటే వచ్చిన ప్రవక్తలందరినీ ఏం చేశారు చెప్పండి? చంపడమే. ఎవరు? యూదులు, ఇశ్రాయేలీలే. తర్వాత చూడండి, తుదకు నా కుమారుని సన్మానించదు అనుకుని తన కుమారుని వారి ఎందుకు పంపని. ఈ కుమారుడు ఎవరో? నా కుమారుని ఏమన్నా పంపిస్తే ఒకళ్ళు కనపరుస్తారేమో, నా కుమారుడు అని చెప్పేసి ఏమన్నా గౌరవిస్తారా అని చూస్తే వాళ్ళు అనుకున్నారు అసలైన వారసుడు వీడేరా, వీడిని చంపేస్తే ఈ యజమాని ఆస్తి అంతా కూడా మనమే. ఎవరండి వీళ్ళందరూ? ఇలాంటి దుర్మార్గులు ఎవరండి ఇక్కడ? యూదులే. వాళ్ళు కూడా చెప్తున్నాడు. ఇంకా చదివేద్దాం. ఇతడు వారసుడు, ఇతను చంపి ఇతను స్వాస్థ్యం తీసుకుందాం రండిని తమలో తాము చెప్పుకొని అతను పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపేశారా? సిలువేయండి అన్నారు లేదండి వీళ్ళు. అరే ఈ దోషం నాకు నా బిడ్డలకి తాగకూడదని చెప్పి చేతులు కడిగేసుకుంటున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు చెప్పండి? ఆ దోషం మీద మేము మా పిల్లలు మేము మోస్తాంలే అన్నారా లేదా? వీళ్ళకి ఏం కావాలండి? ఆ దోషాన్ని మేము మరిస్తాంలే, నువ్వు మాత్రం సిలువ వెయ్యి. పిలాతు చాలా ప్రయత్నం చేశాడండి యేసుప్రభువుని విడుదల చేయడానికి. ఇన్ని కొడదెబ్బలు కొట్టించేసిన తర్వాత ఏమన్నా వాళ్ళు జాలి కనికరం వస్తుందేమని చూశాడు, కానీ అప్పుడు కూడా వాళ్ళు జాలి కనికరం చివరికి వాళ్ళ కేకలే గెలిచాయండి. చంపేశారు. యేసుప్రభువుని చంపేశారు. ప్రవక్తను అందరిని చంపేశారు. ఆఖరికి వచ్చినటువంటి ఆయన కూడా ప్రవక్తే. నాలాంటి ఒక ప్రవక్త అన్నాడు కదా, మరి ఆ ప్రవక్తను కూడా ఏం చేసి చెప్పండి? చంపేస్తే యజమాని కోపం వస్తుందా రాదా? ఎందుకని నీ కొడుకుని చంపేస్తే నీకు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకొని చూడండి. ఒకసారి కోపం వస్తుందండి. నీ కళ్ళ ముందు నీ కొడుకుని చంపేస్తే నీ కోపం వస్తుందా? చూడండి ఆయన అంత కోపపడ్డాడు. ఒకసారి చదివేయండి. అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపారు. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏం చేస్తాడు? అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట. అవును నిజమే. అది ఎవరికి ఇవ్వబడింది చెప్పండి? ఆ తర్వాత ద్రాక్ష తోట అన్యులకి. అది సమాచారం. యూదు దగ్గర తీసుకుని ఆ ద్రాక్ష తోట ఎవరికి ఇచ్చాడు? ఏంటి ఆ ద్రాక్ష తోట? ఇప్పుడు క్రీస్తు యొక్క సంఘం. ఈ సంఘంలో అన్యులు ఉన్నారు. మనం అన్యులమే క్రైస్తవం అయ్యాం. ఇక్కడ సమాచారం ఏంటంటే యేసు వారు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు ఈ 23వ అధ్యాయం అంతా కూడా చాలా మంది అపార్థం చేసుకుంటున్నారండి. అక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నారంటే 23వ అధ్యాయం అనగానే అందరికీ అర్థమైంది ఏంటంటే అక్కడ 2 సంగతులు ఉన్నాయి. ఒకటి యెరూషలేము దేవాలయం గురించి వ్రాయబడింది, రెండోది యేసు ప్రభువుకి రెండో రాకడ గురించి వ్రాయబడిందని అందరూ నమ్ముతారు. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ యేసు ప్రభువు రెండో రావడం గురించి అసలు అక్కడ ప్రస్తావనే లేదండి. కొంచెం ఆలోచిద్దాం. యేసు ప్రభువు ప్రత్యేకించి అది చెప్పేది దేవాలయ నాశనం గురించే మాట్లాడుతున్నారు. చదువుదాం. మత్తయి సువార్త తీయండి ఒకసారి 21వ అధ్యాయము 23వ అధ్యాయం 37, 38.
యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును, ముందుదానా కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగ తెచ్చుకున్నాను, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు తెచ్చుకున్నాను. యెరూషలేమా యెరూషలేమా, యేసుప్రభువారు 3 సార్లు ఏడ్చారు. అవునండి, లాజరు సందర్భంలో ఏడ్చారు, ఇక్కడ ఏడుస్తున్నారు. ఇంకెప్పుడు ఏడుతారండి ఆయన? సిలువ మరణంలో, సిలువ మరణం ముందు ఏడుపుతో రోదంతో అంటాడు కదా ఎబ్రీ పత్రికలో. ఇక్కడ చూడండి, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచుండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకున్నావు, అలాగే నేను నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని ఇంటిని కానీ మీరు మాత్రం ఇదిగో మీ ఇల్లు మీకు విడబడింది. ఏంటా ఇల్లు? మీ దేవాలయం నాశనమో కాబోతుంది. ఇది మొదలుకొని ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపడుగాక, మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. కొంచెం 23 అధ్యాయము కొంచెం ముందుకు వెళ్ళండి. 23 అధ్యాయము 29 నుండి 39 చూడండి. 23 అధ్యాయము 29 నుండి చూడండి. కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి. అయ్యో వేషధారులు, శాస్త్రులారా, పరిచయులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, ఎవరు సమాధులు కట్టిస్తున్నారు? ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు, మనము మన పితరుల దినములో ఉండిన యెడల ప్రవక్తల రక్తాపరాధములో వారితో పాలువారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అందువల్ల మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారు. మీరును మీ పితరుల పరిమాణం పూర్తి చేయుడి. సర్పములారా, ఎవరంటున్నారు ఈ మాట? యేసుప్రభువారు సర్పసంతానం అన్నది ఎవరండి? సర్పసంతానం అన్నది యోహాను గారు. యేసుప్రభువారు ఏమంటున్నారు వాళ్ళని ఇప్పుడు? సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగ తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణంలోకి తరుముదురు. నీతిమంతులను హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠం వరకును దేవాలయం మధ్య మీరు చంపిన బరికియా కుమారుడు జకరియా రక్తం వరకును భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతా మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా. ఇదంతా అర్థం ఏంటంటే, యెరూషలేము ఈ దేవాలయం నాశనం అయిపోద్ది, ఇక యూదులు నాశనం అవుతారు అనే సమాచారం ఇక్కడ చెప్పబడుతూ ఉందండి. ఇప్పుడు మత్తయి సువార్త 23 అధ్యాయం చెప్పేసాం. అది దేని గురించి? దేవాలయం గురించి చెప్తూ ఉన్నాడు. ఒకసారి మళ్ళీ మనము ఆ లూకా సువార్త 13 అధ్యాయం 34 వచనం చూడండి. లూకా సువార్త 13:34. లూకా సువార్త 13:34. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచుండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగో చేర్చుకున్నావు, అలాగూ ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకున్నామని వింటును కానీ మీరు వెళ్ళకపోతే ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడబడుచున్నది. ఏ ఇల్లు అండి అది? ఏ ఇల్లు అండి ఇది? యెరూషలేము దేవాలయం గురించి మాట్లాడుతున్న మాట ఇది. 19 అధ్యాయము 41 వచనం చదవండి. 19:41. ఈ వచనాలు రాసుకుంటున్నారు కదా? రాసుకోవట్లేదా? 19:41. 19:41 నుండి 44. లోకసు ఆయన పట్టణంకు సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చి, యేసుప్రభువారు ఏడుస్తున్నారు. ఇంత అందమైనటువంటి యెరూషలేము, ఈ దేవాలయం నాశనం కాబోతుంది. ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కళ్ళకు మరుగు చేయబడినవి. ప్రభువుని దర్శించిన కాలము నీవు ఎరగకుంటూ కనుక నీ శత్రువులు చుట్టూ గట్టు కట్టి. ఎవరో శత్రువులు? క్రీస్తు 70లో టైటస్. నీ శత్రువుని చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీళ్ళున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని నీయని దినములు వచ్చున్నవి. ఇదంతా కూడా యేసుప్రభువు చెప్తుంది. దేనికోసం అంటే యెరూషలేము దేవాలయం గురించి. దేవాలయం గురించి సంగతి మనం గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు మనము రోమన్ 3లో కదండి ఉన్నాం. మనము రోమన్ 3లో కొన్ని పాయింట్లు చెప్తూ నేను వివరిస్తాను, రాసుకోండి సార్. రోమన్ 3లో రాయండి సార్. మీకు ఒకవేళ టైం అయితే చెప్ప అయిపోయిందా? ఓకే, నాకు చెప్పండి, మరి నాకు తెలియదు కదా. మరి కంటిన్యూ చేయనా? ఓకే, చూసిరండి. అయితే చూసిరండి. అంటే క్రీస్తు ఆరోహణ దగ్గర నుండి సుమారు 40 సంవత్సరాల తర్వాత అంటే అర్థం ఏంటంటే AD 34 నుండి AD అలా రాసుకోవాలన్నమాట. అక్కడ AD 34 నుండి AD 70 అని రాసుకోవాలి.
ఈ మధ్యలో ఏం జరిగింది? ఆయన ఏమైనా వచ్చాడా? ఆయన రావడం అంటే మీరు ఏమనుకుంటున్నారు? మళ్ళీ మరియమ్మ గర్భం మీద పుట్టి రావడం అనుకుంటున్నారా? ఏ పాత్రలో పలుసార్లు ప్రత్యక్షం అవ్వలేదు ఆయన? ఏ పునరుద్ధారణ ఆయన చనిపోయిన తర్వాత పునరుద్ధారణ మధ్యలో ప్రత్యక్షం అవ్వలేదు? ఆయన కనిపించలేదా? పౌలుకు ప్రత్యేకంగా కనిపించలేదా? ఆయన ఎలా వచ్చాడో మనకు కొంచెం ఆలోచన చేస్తామని మనం కూడా. ఏమండి ఇప్పుడు రాసుకోండి. అందులో 1వ పాయింట్, ఇదిగో ఆయన మేఘారూఢే వచ్చున్నాడు. ప్రకటన 1:7 ఇందులోనే రాయండి. రోమనకి 3లో 1వ పాయింట్, ఇదిగో ఆయన మేఘారూఢే వచ్చున్నాడు. రాసిందా? మళ్ళీ రాయండి. ఇప్పుడు మళ్ళా రాత్రి మీ సొమ్మేం పోయిందండి? రామనాకి 3లోను 1వ పాయింట్ అండి. ఇప్పుడు దాకా రాసింది ఏంటి మరి మీరు? అదంతా కూడా గమనికని రాసేయండి. అదంతా గమనికలో పెట్టండి. అదంతా బ్రదర్ ఓకే అండి. ముగించేయమంటారా? ఓకే. మరి ఈ పాఠాలు మళ్ళీ మనం కొనసాగిద్దాం. ఏం కంగారు పడద్దు. మీకు ప్రశ్నలు ఉన్నాయి కదా, తప్పకుండా నేను చెప్తాను. కానీ మనం డిస్టర్బెన్స్ చేయకుండా అడిగదు, కానీ కంగారు పడకుండా అడిగదు, కానీ కంగారు ఏం లేదు, నేను చెప్తాను. ప్రస్తుతానికి విరామం తీసుకుందాం. త్వరగా వచ్చేయండి.